ఆషాఢ పౌర్ణమి రోజున ఈ వ్యాస పూజ ఎలా చేసుకోవాలి? బాగుందమ్మా. వ్యాస పూజ అంటే వ్యాసుణ్ణి తలుచుకుంటే వ్యాస పూజ, వ్యాసుణ్ణి సేవిస్తే వ్యాస పూజ. పూజ సేవాయం. పూజ అనే పదానికి అర్థం ఏంటంటే సేవ చేయటము అని అర్థం. సాధారణంగా మన లోకంలో పూజ అంటే ఏంటంటే దేవుడి ముందు కూర్చొని ఒక్కొక్క నామం చదువుతూ ఒక్కొక్క పువ్వు వేయటం, ఇది పూజ. లేకపోతే మంత్రాలు చదువుకుంటూ కూర్చోవటం, ఇది పూజ అనుకుంటాం. ఇది కూడా పూజే, కానీ అది మాత్రమే పూజ కాదు. పూజ అనే పదానికి సంస్కృతంలో అర్థం ఏంటంటే సేవ. దేవాలయపు మెట్లున్నాయి, ఆ మెట్లుని శుభ్రం చేయటం దేవుడికి చేసేటువంటి పూజ. దేవుడికి సంబంధించినటువంటి ఆలయాన్ని శుభ్రంగా కడగటం దేవుడికి చేసేటువంటి పూజ. కాబట్టి ఆ ప్రాంగణం మొత్తం పరిశుభ్రంగా ఉంచటం దేవుడికి చేసేటువంటి పూజ. ఈ పూజ మనలో ఈరోజు ఎంతమందిని చేస్తున్నాం ఒక్కసారి ఆలోచన చేయాలి. అటువంటి పూజా సంస్కృతి మన సనాతన ధర్మం నేర్పింది. గుళ్ళల్లో నిస్వార్థంగా, మళ్ళీ డబ్బులకు ఆశించకుండా అటువంటి సేవ చేయగలిగితే స్వామి నిజంగా చాలా సంతోషిస్తాడట. అంత మాత్రం చేత నేను ఈ మంత్రాలు చదవటం, ఈ శతనామాలు చదవటం మానేయమంటల్లా. వాటితో పాటుగా మనకి శక్తి ఉన్నంత వరకు ఒక 2 అడుగుల దూరం నువ్వు ఊడు, ఒక 2 అడుగుల దూరం వాళ్ళు ఊడుస్తారు. ఎంతమంది చేస్తారు, ఎంతమంది చేస్తే అంతంత పెద్ద గుళ్ళు బాగుంటాయి. అటువంటి సేవ చేయాలి. సరే, ఇంతకీ వ్యాస పూర్ణిమ నాడు వ్యాసుడిని ఎలా పూజ చేయాలి? ఎలా పూజ చేయాలంటే వ్యాసుడి ఫోటో పెట్టుకొని అంతర్జాలంలో ఎక్కడ పడితే అక్కడ మీకు దొరుకుతుంది, ఒక నమస్కారం చేయటం. ఇది కేవలం 1/10వ వంతు పూజ. అక్కడితోటి ఆగితే వ్యాసుడు సంతోషించడు. నిజంగా వ్యాసుడు ఎలా సంతోషిస్తాడంటే భారత గ్రంథం తీసుకో, లేకపోతే ఆయన రచించినటువంటి భాగవత గ్రంథం తీసుకో, లేదా ఒక పురాణం తీసుకొని అందులో కొంత భాగం చదువు. నీ వల్ల కాదా, చదవగలిగినటువంటి వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకొని దాన్ని వ్యాసపీఠం అంటారు. ఇప్పటికి కూడా చాలామందికి తెలియకపోవచ్చు. వ్యాసపీఠం అని అంటే చెక్కలు ఇటుపక్క అటుపక్క పుస్తకం పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. దానికి కూడా వ్యాసుడి పేరు పెట్టారు. ఆ వ్యాసపీఠంలో ఆ పుస్తకాన్ని పెట్టి, ఆ భారతాన్నో ఆ భాగవతాన్నో పురాణాన్నో పెట్టి, ఎవరన్నా నువ్వన్నా చదువుకో, ఒక భాగం చదువుకో. నాకు మొత్తం చదివేటువంటి సమయం లేదంటావా, కొంత భాగం కనీసం ఒక్క శ్లోకం అన్నా చదువుకో. నోరు తిరగదా, తెలిసినటువంటి వాడి దగ్గర చెప్పించుకో. అప్పుడు వ్యాసుడు సంతోషిస్తాడట. వ్యాస పౌర్ణమి నాడు వ్యాసుడికి మనం చేయవలసినటువంటి నిజమైన పూజ ఏంటంటే ఆయన గ్రంథ భాగం, ఆయన గ్రంథంలో నుంచి కొంత భాగాన్ని చదవటం. అదొక్కటేనా? చదవటంతో పాటుగా అందులో నీతి ఏదైతే ఉన్నదో, అందులో సందేశం ఏదైతే ఉన్నదో దానిని ఆచరణలో పెట్టడం. అది కూడా వ్యాస పూజ, అక్షర పూజ. ఇటు ఫోటో దగ్గర పూలు వేస్తే అది ఒక రకమైన పూజ. చెప్పే కదా 1/10వ వంతే దానికి నువ్వు వచ్చే ఫలితం. నిజంగా పుస్తకం చదవటం, పుస్తకంలో అలాగే తెలియనటువంటి వాళ్ళకి నాయన వ్యాసుడి గొప్పతనం ఇది, వ్యాసుడు మహాభారతంలో ఇది చెప్పాడు అని నలుగురికి చెప్పటం. అదొక్కటే కాకుండా దాన్ని ఆచరించటానికి ప్రయత్నం చేయటం. ఇది చేస్తే ఆ వ్యాస భగవానుడు చాలా సంతోషిస్తాడు. గురువులకు గురువైనటువంటి ఆ వ్యాస భగవానుడి యొక్క ఆశీస్సులు మనందరికీ దొరుకుతాయి.